హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో చాలామంది ఏంటంటే బాలాపూర్లో ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను 156 స్క్వేర్ యార్డ్స్లో సూపర్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంటుంది. లాస్ట్ టైం రీసెంట్లీ మనం ఏంటంటే ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ క్వైట్ ఆపోజిట్లో ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేశామండి. అది సోల్డ్ అవుట్ అయిపోయింది. దాని బ్యాక్ సైడే ఇంకో ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చామండి. 156 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 28x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. G+1 అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఉంటుందన్నమాట. 100% వాస్తుని ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కాలనీ వచ్చేసి శ్రీ బాలాజీ టౌన్షిప్ అండి, బాలాపూర్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో ఉందండి, చుట్టూ మంచి హౌజెస్ ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో మనకు మంచిగా 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే పార్కింగ్ ఉందండి. మంచిగా కార్ యాజ్ వెల్ యాజ్ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంత స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే వాస్తు ప్రకారం మనకి ఇక్కడ బోర్ ఉందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ కింద రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుందన్నమాట. ఏదైతే సింహద్వారం ఉందో ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మనకు ఒక 6 ఫీట్ గల్లీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. మనకు పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకుంటే PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసిన నుంచి మంచిగా లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేసినారు. నెక్స్ట్ మనకు డోర్స్ విషయానికి వస్తే ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు. ఒకసారి డిజైన్స్ చూడండి. మంచి లొకేషన్లో మంచి క్వాలిటీతో అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరికి నచ్చినా స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుందండి. హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా కింద మొత్తం టైల్స్ అయితే యూజ్ చేసినారు. ఈ విధంగా మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. పెయింటింగ్స్ కూడా మంచిగా 2 పెయింటింగ్స్తో నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ కూడా మన గ్రానైట్తో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ పెయింటింగ్స్తో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు విండోస్ అండి. విండోస్ వచ్చేసి మనకు UPVC విండోస్ తీసుకున్నారు. చుట్టూ గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. ప్రాపర్టీ విండోస్ ఇలా ఓపెన్ చేస్తే మంచి వెలుతురు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. మనం హాల్ చూసాం కదా, హాల్ పక్కకే డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీ ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు 4x4 UPVC విండో తీసుకున్నారు విత్ మెష్ డోర్స్. నెక్స్ట్ పక్కకే చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఈ షెల్ఫ్స్లో మనం ప్లేట్స్, గ్లాసెస్, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకే ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చుట్టూ ప్లాట్ఫామ్ తీసుకుంటే మంచిగా గ్రానైట్తోనైతే తీసుకున్నారు. పై వరకు 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఈ విధంగా 2x2 విండో కూడా తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆనుకొనే ఒక మంచి పూజ గది చూస్తున్నారు కదా. పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఒక 5 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక ఆర్చ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి శ్రీ బాలాజీ నగర్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు బాలాపూర్ కిందకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకు 8 ఫీట్ వరకు టైల్స్, ఒక విండో తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా 4x4 UPVC విండోస్, పైన మంచి ఫాల్ సీలింగ్స్, అదేవిధంగా ఇంకొక విండో ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకు 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. డోర్స్ కూడా ప్రతి డోర్కు ఈ విధంగా లాక్ సిస్టమ్ ఇచ్చినారు. యూరోపా లాక్ సిస్టమ్ అండి. మంచి క్వాలిటీతోనైతే ప్రెస్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఒకటే థీమ్ అండి, ప్రతి రూమ్కి ఇదే విధంగా డోర్స్ అయితే తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.
చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మంచి కింద టైల్స్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్. అదేవిధంగా ఒక లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. వాస్తు ప్రకారము ఇక్కడ మనకు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది చూస్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందండి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా మనకు ఒక వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్డుకు దగ్గర. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, మీరు ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. దీన్ని ఓనర్ ఉండొచ్చు, రెంటర్ ఉండొచ్చు, యాజ్ యువర్ విష్ అన్నమాట. రెంట్ ఇచ్చుకుంటే దీనికి ఒక 14,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతున్నాయో 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. స్టెప్స్ కింద చూస్తే మంచిగా వాష్ ఏరియా చూస్తున్నా కదా, ఇది కూడా గ్రానైట్తో వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ తీసుకున్నారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ విధంగా విండోస్ తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చుట్టూ ఇలా విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. స్టెప్స్ కూడా మంచిగా 3.5 feet స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి. ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి వీళ్ళు కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ చాలా స్పేషియస్గా అయితే ఉందండి. కింద మొత్తం కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. పైన మంచి పీవీసీ ఫాల్ సీలింగ్. ఇక రైలింగ్ చూస్తే టఫ్ అండ్ గ్లాస్ స్టీల్ రైలింగ్. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. ఆల్రెడీ అందరు వచ్చేసి ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ ఒక్కటే ఈ ఏరియాలో ప్రజెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. చుట్టూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదైతే స్కూల్ కనిపిస్తుందో అది ఎడిఫై స్కూల్ అన్నమాట. అది కూడా మీకు పైనుంచి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఏదైతే సింహద్వారం ఉందో ఇది ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ ఉంటాయి. డోర్స్ కూడా మంచి బందోబస్తుగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇండియన్ టేక్తోని లేటెస్ట్గా డిజైన్స్తో అయితే తీసుకున్నారు. చుట్టూ మంచిగా గ్లాసెస్, పైన వచ్చేసి ఆర్చ్, చుట్టూ టైల్స్ అన్నీ అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంటర్గానే మంచి ఎల్ షేప్ హాల్ ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ ఒక ఆర్చ్లా పెట్టేసేసుకుంటే దీని సిట్టింగ్ ఏరియాలా మనం యూజ్ చేసుకోవచ్చు. పెయింటింగ్స్ చూడండి ఒకసారి, రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ ఇక్కడ డోర్ తీసుకున్నారు. ఇటు నుంచి ఇటు మనం బయటకు వస్తే మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ లోపలికి వస్తే ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మంచి చాలా స్పేషియస్గా పెద్దగా ఇచ్చినారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ అయితే యూజ్ అయిందండి. విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 యూపీవీసీ విండోస్. ఏ విండో ఓపెన్ చేసినా కానీ చల్లని గాలి వెలుతురు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పక్కకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా రావడం వల్ల ఒక 10 members కూర్చొని తినే విధంగా చాలా పెద్ద డైనింగ్ ఏరియా ఇచ్చినారు. డైనింగ్ ఏరియాలో కూడా ఈ విధంగా మనకు మంచి విండో తీసుకున్నారు 4x4. మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. షెల్ఫ్స్ అంటే మన ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. దీన్ని కూడా కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారు. సింక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే యూజ్ చేసినారు. ఇక్కడ కూడా మనకు 2x2 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన కూడా ఒక షెల్ఫ్ తీసుకున్నారు. నెక్స్ట్ పూజ గది అండి. పూజ గది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. 5 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా మనకి ఏంటంటే ఒక లైట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి. చూస్తాం కదా, కామన్ బాత్రూంలో 10 feet వరకు టైల్స్ తీసుకున్నారండి. ఒక విండో తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ దీని పక్కకే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుందండి. మన కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా 1-2 chairs వేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్, యూపీవీసీ విండోస్, అదేవిధంగా ఫోటో ఫ్రేమింగ్. ఇక్కడ కూడా ఇంకోటి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. దీని కూడా మనకు 10 feet వరకు టైల్స్, ఫాల్ సీలింగ్, అదేవిధంగా విండో, షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ తీసుకున్నారు. అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. ప్రతి డోర్కి చెప్పాను కదా, కింద మీద ఎక్కడ చూసుకున్నా కానీ ఈ విధంగా మంచి బ్రాండెడ్ లాక్స్ అయితే వాడినారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫైనల్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్స్, అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్,
నెక్స్ట్ వచ్చేసి విండో, ఏ విండో ఓపెన్ చేసినా ఈ విధంగా వెలుతురు వస్తుంది అనమాట మనకు. నెక్స్ట్ దీంట్లో లో రూఫ్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క వాల్కి డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రాపర్టీ చూస్తూ ఉండండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు శ్రీ బాలాజీ టౌన్షిప్లో అయితే ఉందండి. బాలాపూర్ అండి, బల్లాపూర్ నియర్ బై అయితే ఉంటుంది. 156 స్క్వేర్ యార్డ్స్ అండి, 28x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, 2500 SFT అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఒకసారి మనం టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీద మీకు చూపించాక మీకు ప్రైస్ చెప్తాను. టెర్రస్ మీద కూడా వెళ్ళడానికి మనకు ఏవైతే స్టెప్స్ ఉన్నాయో 3.5 feet స్టెప్స్, ఇక్కడ కూడా ఈ విధంగా గ్లాస్ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మనకు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ క్వైట్ ఆపోజిట్ లేన్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వచ్చాక ఫస్ట్ కింద చూస్తే కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారండి. అదేవిధంగా మనం వాటర్ ప్రూఫింగ్ చేపించాక ఇక్కడ మనం వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. 2 వాటర్ ట్యాంక్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి మనకు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ క్వైట్ ఆపోజిటే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇది ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమాట. అది స్కూల్ ఎంట్రన్స్, దాని ముందే ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు ఎంత పోతుందంటే 40,000 దాకా పోతుందంట. చుట్టూ చూడండి అన్ని హౌజెస్ అండి, అన్ని హౌజెస్ మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. మీకు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ మీరు ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. లాస్ట్కి వచ్చేసి స్కూల్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బై చాలా ఉన్నాయి. వాకబుల్ కావాలనుకుంటే మీకు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ఉంటుంది. అదేవిధంగా శంషాబాద్ కూడా నియర్ బై ఉంటుంది. అన్ని నియర్ బై ఉన్నాయి, హాస్పిటల్స్ కానీ ఏవైనా కానీ. అన్ని ప్రాపర్టీస్ డీటెయిల్స్ చెప్పాను. ఇక ప్రైస్ విషయానికి వస్తే 1,35 lakhs అయితే చెప్తున్నారండి. ఏదైతే ప్రైస్ చెప్తున్నానో ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, మంచి నెగోషియబుల్ ఉంటుంది. అదేవిధంగా దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. మధ్యలో ఎలాంటి మీ డీటెయిల్స్ లేదండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్ని కన్సల్ట్ అవుతే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి లొకేషన్లో ఉంది. చాలామంది అడిగారు ఇక్కడ ప్రాపర్టీ కావాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మరీ ఈ ఏరియాలో వెతికి మరీ ప్రాపర్టీని మీకోసం అయితే తీసుకొచ్చానండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.